మాట్లాడుకోవాలి. ఇక్కడున్న ఇన్ఫ్లుయెన్స్ అందరితో కూడా మనం మాట్లాడుకుందాము. సో స్టూడెంట్స్ తో మాట్లాడుకునే ముందు అయితే ఇన్ఫ్లుయెన్సెస్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. అదేంటంటే ఇన్ని రోజులు ఇన్ఫ్లుయెన్సెస్ అంటే రీల్స్ చేస్తూ డాన్స్ అవే ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ రోడ్ మీద ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చి వాళ్ళ విశ్వరూపం ని చూపించారని చెప్పొచ్చు. ఇన్ఫ్లుయెన్సెస్ నార్త్ ఇండియన్ నుంచి సౌత్ ఇండియన్ వాళ్ళు సోషల్ అంటే ఇన్స్టాగ్రామ్ ని మీమ్ ప్లాట్ఫామ్ కి కూడా ఉపయోగిస్తూ అండ్ అట్ ది సేమ్ టైం రోడ్ మీదకి వచ్చి వాళ్ళ గళం విప్పారు. మేము ఉట్టి రీల్స్ చేయడమే కాదు, కావాలంటే రోడ్ కి నిరసనలు ధర్నాలు ప్రొటెస్ట్లు కూడా చేస్తామన్నట్టుగా గట్టిగానే మాట్లాడారు. అవును, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన కూడా చేయాల్సి వచ్చింది. బట్ ఎస్, ఇంకా డీప్ కెళ్లే ముందు వి డు హావ్ స్టూడెంట్స్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్పెషల్లీ ఇంతమంది, ఇది ఒక రూమ్ లో ఇంతమంది మేల్ ఉన్న అండ్ నాతో పాటు ఒక ఫీమేల్, ఒక లేడీ, ఒక అమ్మాయి ఉంది. తను ఒక షోకి వచ్చి ఇలాంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడడానికి వచ్చిందంటే వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ హర్. ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అని చెప్పొచ్చు. సో మీ పేరేంటి? దివ్యలత. సో దివ్యలత, మనం చూస్తున్నాము నిన్న మొన్నటి వరకు బేటీ బడావ్, బేటీ బచావ్, బేటీ పడావ్ ఇదే ఒక్క నినాదం మనం విన్నాం, చూసాము. బట్ స్టిల్ అది దాటేసాం. మనం ఒక రకంగా చెప్పాలంటే దాటేసాం. ఇప్పుడు అమ్మాయిలు వచ్చి ఇందాక మనం చూసాం శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి ఎంత గట్టిగా మాట్లాడిందో, ఎంత స్ట్రాంగ్ గా ఒక సెన్సిటివ్ పాయింట్ కి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే అది నీట్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్ కూడా ఎలా అంటే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. చెవి పోగు కూడా వేసుకోకుండా లోపల పంపిస్తారు. చున్నీ కావచ్చు, చెవి పోగు కావచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా అమ్మాయి పెళ్లి చేసుకుని ఉంటే మెట్టలు కూడా ఉండకూడదన్న ఒక ఇంత సెన్సిటివ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడాలి. 2 నిమిషాలు ఆలస్యమైతే పరీక్షకు అనుమతించని ఈ విద్యాశాఖ, ఇదే కేంద్ర ప్రభుత్వం. ఇది నా నుంచో ఐ న్యూస్ నుంచో వచ్చిన ప్రశ్న కాదు, ఇక్కడున్న విద్యార్థుల నుంచి, దేశంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. 1 నిమిష నిబంధనను మాకు తీసుకొచ్చారు, అటువంటిది ఒక పరీక్షను ఎందుకు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారని ఈరోజు ప్రశ్నిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. వేరాజ్ 1 నేషన్ 1 ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. ఆ సిచువేషన్ చూస్తుంటే సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దివ్య? ఇన్ని పగడ్బందీగా ఇన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ పెడుతుంటే మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? అందరికీ నమస్తే, నా పేరు దివ్యలత, నేను MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో మన తెలంగాణ స్టేట్లో యాజ్ ఎ స్టూడెంట్గా మనందరికీ తెలుసు స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకోలేక వెనుకబడిపోతున్నారు, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో జాబ్స్ ఎందుకు దొరకట్లేదు. సో ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటి వరకు స్టూడెంట్స్కి ఎంతవరకు స్కాలర్షిప్ రిలీజ్ చేశారు. ఇది స్కాలర్షిప్ అనేది స్టూడెంట్కి ఒక రైట్. ఆ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీరు రిలీజ్ చేస్తేనే కదా, యాజ్ ఎ గవర్నమెంట్ గా మీరు రిలీజ్ చేస్తేనే నెక్స్ట్ మేము చదువుకోగలుగుతాం. మేము చదవాలి, నెక్స్ట్ మా ఇంటర్మీడియట్ అయిపోయింది, మా డిగ్రీకి వెళ్ళాలంటే మా సర్టిఫికేట్స్ అన్ని ఆ కాలేజ్లోనే ఉండిపోతాయి. సో మాకు ఆ సర్టిఫికేట్స్ తోనే నెక్స్ట్ మేము ఫ్యూచర్లో మాస్టర్స్ చేయడానికి కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఏవైనా చేయడానికి కానీ మాకు ఆ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. మీరు ఆ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ రిలీజ్ చేయకపోవడంతో మేము అంతవరకు కూడా చదువుకోలేక కింద చాయ్ డబ్బాలో కానీ, లేకపోతే సేల్స్ గల బట్టల షాప్లలో కానీ ఇట్లాంటి పరిస్థితి ఈ తెలంగాణ స్టేట్లో స్టూడెంట్స్కి ఏర్పడింది. సో నాలాంటి స్టూడెంట్స్ చాలా మంది చదువుకోలేక కూడా ఆ వృత్తి కూడా చిన్న చిన్న విషయాలు ఏం కాదు. ప్రతి ఒక్క వృత్తికి మనం రెస్పెక్ట్ చేస్తాం. బట్ స్టిల్ అంత చదువుకొని ఒక కళలు కంటుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఉండాలి. మనం జాబ్ గురించి ఇందాక మీరు అంటున్నట్టుగా మాట్లాడుకుందాము. రీసెంట్ గా శివాని, ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడాలి మనం. దివ్య, మీరు MBA అంటున్నారు. సో ఇప్పుడు ఐ న్యూస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షం ఉంటుంది అండ్ మీలాంటి విద్యార్థుల పక్షాన ఉంటుంది. ఇక మీరు చూడాల్సింది జాబ్ కోసం కాదు, మీరు ఒక సంస్థను స్థాపించాలి, ఆ సంస్థను లీడ్ చేయాలి, మీలాంటి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా మీ అడుగులు పడాలి. అలా పడాలి అంటే మీరు ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటారు? బట్ వంశీ, ఇక్కడ మనం జాబ్స్ గురించి కూడా స్ట్రెస్ చేయాలి. ఎందుకంటే జాబ్స్ గురించి అందరు వెయిట్ చేస్తారు. ఒకసారి చదువు అయిందా, ఆ తర్వాత జాబ్ గురించి అందరూ ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రియాంక గాంధీ కూడా వచ్చి చెప్పడం జరిగింది 2 lakhs జాబ్ గ్యారంటీ ఇస్తున్నామని. కానీ కట్ చేస్తే ఆ సీన్ మీకు కనిపిస్తుందా? లేదు. మనము రీసెంట్ గా చూసాము, ఇప్పుడు నీట్ లీకేజ్ గురించి, నీట్ పేపర్ లీక్ గురించి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి మీరు ఫైట్ చేశారు, మీరు ప్రొటెస్ట్ చేశారు. ఓకే, విల్ యాక్సెప్ట్ దట్. కానీ ఇక్కడున్న స్టూడెంట్స్ ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? సేమ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడున్న స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసి ఇక్కడున్న స్టూడెంట్స్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అండ్ కర్ణాటకలో కూడా సేమ్ ప్రాబ్లం. సో ఈ ప్రభుత్వం ఎక్కడుందో స్టూడెంట్స్ మాత్రం అక్కడ
ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తున్నాం స్టూడెంట్స్ గా. సో ఇక్కడైతే మేము రీసెంట్ గా చూస్తున్నాము, రేవంత్ రెడ్డి గారు మన్మన్ ఉన్నారు, మన్మడు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతున్నాడు, మనము చిన్న చిన్న స్కూళ్ళలో చదివి చిన్న చిన్న కాలేజీలలో చదివి మనం పైకి వరకు వస్తున్నాం. చదివినాక ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉంటేనే కదా మనకి ఏ జాబ్ లో అయినా తీసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ మనం చదువుకోగలుగుతాము, నెక్స్ట్ స్టెప్ మనం జాబ్ లో కూడా జాయిన్ అవుతాం. ఇప్పుడు జాబ్స్ మీరు ఇవ్వట్లేరు, మా సర్టిఫికేట్స్ ఇవ్వట్లేరు, మాకు వచ్చే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ మీరు ఇవ్వట్లేరు. సో మీరు స్టూడెంట్స్ ని నెక్స్ట్ జనరేషన్ ఉండాలనుకుంటున్నారా, ఉండొద్దు అనుకుంటున్నారా, మేము ముందుకు రావాలనుకుంటున్నారా? దారుణమైన సిచ్యువేషన్ లో ఆయన ఆహ్వానిస్తున్నారు 21 years ఉన్న వాళ్ళందరూ పాలిటిక్స్ లోకి రావాలని. మూవింగ్ ఆన్, ఇప్పుడు మీరు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం సమాజం ఏం కోరుకుంటుంది, విద్యార్థి లోకం ఏం కోరుకుంటుంది, రేపు భవిష్యత్తరాలు ఏం కోరుకుంటున్నాయో చూపించింది. సో రాజకీయాల్లోకి రావాలంటే మనకు అందరికీ తెలిసిందే, ఇందాక చాలా మంది విజయవాడ నుంచి కూడా చెప్పారు, రాజకీయ వారసత్వం లేకుండా రాజకీయాల్లో అడుగు పెట్టడం కష్టం, రాణించడం కష్టం అంటున్న తరుణంలో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి ఆశ కల్పించింది, ఆ పరిస్థితులు కనపడ్డాయి. ఇక్కడ మనం విజయ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ స్కోప్ ఉందా, యువత రాజకీయాల్లోకి వచ్చి రాణించగలుగుతారా? యాక్చువల్లీ ఏంటంటే కలాం గారు ఒక 10 ఏళ్ళ కిందే చెప్పారు ఏంటని, 2020లో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ లో ఎక్కువ మంది ఉండేది యువత మాత్రమే. యువతనే ఇప్పుడు అది చెప్పి కూడా 10 ఏళ్ళు అయింది, 2020 అయిపోయి 6 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2020 నుంచి ఈవెన్చువల్లీ మన యూత్ మాత్రం పెరిగే ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే అప్పుడు టీనేజర్స్ ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి అడల్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఓట్ హక్కు ఉంది. ఇప్పుడు మనం వాళ్ళు వచ్చి మనల్ని ఓటు అడిగినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఓటేసాం. ఇప్పుడు వాళ్ళ డిసిషన్సే మన ఫ్యూచర్ ని పాడు చేస్తుంది అన్నప్పుడు మేము వాళ్ళని క్వశ్చన్ చేయడం తప్పంట. అది ఎలా తప్పు అవుతుంది చెప్పండి? రీకాల్ అనేది రావాలంట. అంటే అలా క్వశ్చన్ చేస్తే కూడా యాంటీ నేషనల్ అంటున్నారు, యాంటీ నేషనల్ అంటున్నారు, వాళ్ళు ఫిజికల్ అవుతున్నారు, కొడుతున్నారు, అకౌంటబిలిటీ అసలు లేదు, నేషనల్ థ్రెట్ ఉంది. ఒక అమ్మాయిని హరాస్ చేస్తున్నారు, ఒక పోలీస్ పర్సన్ అయ్యి ఉండి గవర్నమెంట్ రీప్రజెంట్ చేస్తూ ఒక అమ్మాయిని కూడా హరాస్ చేస్తారు. దాని గురించి అడిగితే కూడా పర్సనల్లీ వాళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళంతా తర్వాత డీటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రధాన్ ఎవరైతే రిజైన్ చేశారో ఇది ఒక జస్ట్ స్టార్ట్ మాత్రమే, ఇది కోమా మాత్రమే, మన ప్రొటెస్ట్ మాత్రం ఏ మాత్రం ఆగదు. ఇప్పుడు మనకు ఒక విక్టరీ దొరికింది, దీని తర్వాత కూడా మాకు ఎన్నో చేంజెస్ కావాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోనే ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు బయట ఇంకా వాటిలో మేము జెన్సీస్ ఊరుకుంటున్నాం. ఇప్పుడు అందరం ఒక ప్రొటెస్ట్కి వచ్చి అందరం గ్యాదర్ అయ్యి లేజీ అన్న వాళ్ళు ఎంత చేశారు, ఒక రెవల్యూషన్ తెచ్చారు. ఇప్పుడు మేము అందరం ఇంకా యాక్టివ్ అవుతే మాకు ఆప్షన్స్ ఏమున్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ పడిపోద్ది. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఈ పార్టీ బీజేపీ పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చి ఒక 12 years అవుతుంది. మీరు 12 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, లొసుగులు చూస్తున్నాము. ఇప్పుడే రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని చాలానే క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? సో 2024 లో కూడా ఒక కమిషన్ వేయడం జరిగింది, కమిషన్ వేయడం జరిగింది. దానికి ఇప్పుడు 2026 2 years అయినా దాని మీద మనకు ఒక రెస్పాన్స్ లేదు, ఒక ఆన్సర్ లేదు, ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు అదే లేజీ క్రౌడ్ అందరూ ఒకటయ్యి ఏకమయ్యి ఒక స్మాల్ సోషల్ మీడియా రెవల్యూషన్ కి ఒక యూనియన్ మినిస్టర్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ పైకి రావాలనుకుంటున్నారు, అందరికీ పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఆల్రెడీ, మాకు ఎక్కడ వస్తుంది అవకాశం, వాళ్ళకి వెళ్ళి మనం జై కొట్టాలి. మనం ఎన్ని రోజులను జై కొడతాం? ఇప్పుడు కనిపించేది వినిపించేది ఇప్పటి నుంచి యువత మాత్రమే అండి. సో ఇప్పుడు యువతకు అవకాశం ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక మినిస్టర్ని నా ప్రాబ్లం గురించి, నా సర్టిఫికేట్స్ గురించి వెళ్ళి అప్రోచ్ అవ్వాలంటే ఇది నా వింగ్ లో లేదు, వేరే వింగ్కి వెళ్ళండి అంటారు. అక్కడికి వెళ్తే ఇది నాది కాదు, థర్డ్ ప్రాబ్లం అంటారు. అక్కడ పైనుంచే ప్రాబ్లం ఉన్నప్పుడు కింద ఎన్ని వర్గాల్లో ఎంత మొత్తంగా విద్యా వ్యవస్థే కాదు రాజకీయ వ్యవస్థ కూడా మార్పు జరగాలి. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏం ప్రపోజ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రతి ఒక్క స్టేట్ లో ఒక యంగ్స్టర్ ఒక మినిస్టర్ లా కావాలి, మాకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి ప్రతి ఒక్క స్టూడెంట్. సో హెల్త్ కేర్ కి సంబంధించి ఇప్పుడు మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నామంటే హెల్త్ కి సంబంధించి, సో కార్పొరేట్ వైద్యం ఎంత ఖరీదైపోయిందో తెలిసింది. సో ఏం కోరుకుంటుంది జెన్జీ దానికి సంబంధించి? హెల్త్ కేర్కి వచ్చేసరికి యాక్చువల్లీ ఎనీ ఏ వర్టికల్కైనా, హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా దేనికైనా, ఫస్ట్ థింగ్ యాజ్ జెన్జీ వీఆర్ నాట్ ఏబుల్ టు రిలేట్ టు ద మినిస్టర్స్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్స్, రైట్? ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ నీట్ లీక్ అయింది బిఫోర్, సో దే షుడ్ బి ప్రిపేర్డ్. లైక్ నెక్స్ట్ టైం అయితే వాట్ అదర్ థింగ్స్ వీ కెన్ టేక్ కేర్, డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్ ఆల్సో. ఈసారి లీక్ అయితే, పేపర్ లీక్ అయితే దే బ్యాన్ టెలిగ్రామ్. Like how is that going to do anything? It's basically like saying road paina accident aitunayi road e moosestam. That does not make any sense, right?
అండ్ కమింగ్ ఆన్ టు ద పొలిటిక్స్ పార్ట్, రైట్, దీనిలో కూడా నెపోటిజం ఉంది. బ్యాక్గ్రౌండ్ చూసి ఓట్ బ్యాంక్ ఎవరికి ఎక్కువ ఉంటే టికెట్స్ ఇస్తారు, రైట్, దే ఆర్ ఇన్కాంపిటెంట్. మనకి ఇప్పుడు స్టూడెంట్స్కి ఎంత ప్రెషర్ ఉంటుంది, జేఈ మెయిన్స్ అయినా నీట్ అయినా, ఎలిజిబిలిటీ టు సీ హౌ కాంపిటెంట్ we are in that field. Why not we keep an exam for the ministers also to see how competent you are? Yeah. మనకి ప్రెషర్ Right. పెట్టినప్పుడు, Good question. మనకి ఇంత స్ట్రెస్ పెట్టినప్పుడు మెంటల్ హెల్త్ పాడవుతుంది. మినిస్టర్స్ అక్కడ బాగానే కూర్చున్నారు. అవును. I'll just add on to this thing. ఇందాక మీరు అంటున్నారు కదా మెంటల్ ప్రెషర్ అవన్నీ కూడా. సో నిర్మలా సీతారామన్ ఒక విషయం చెప్పడం జరిగింది, పేపర్ లీక్ అయింది, స్టూడెంట్ విల్ గెట్ సమ్ టైం, వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతారని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? See, student will get some time అంటే to prepare for something like JEE or means. People prepare for it throughout their lifetime. ఒక 1-2 years లో అయిన పని కాదు అది. ఇంత ప్రిపేర్ చేసినాక లాస్ట్ కి పేపర్ లీక్ వల్ల వాళ్ళు ఎంత డిమోటివేట్ అవుతారు. కరెంట్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో ఇండియా ఇస్ ర్యాంక్డ్ 136 ఇన్ ద ఎడ్యుకేషన్ ఇండెక్స్, రైట్. ఇలాంటివి అయినప్పుడు how will people be motivated to study? ఇంత చేసినా కూడా లాస్ట్ ఇదైతే when the people in power are saying that we have to take matter into our own hands. మీరు చేయలేకపోతే తీసుకొని ఇలా చూపించారు. మీరు చేయలేకపోతే మాకు ఇవ్వండి, మేము చేస్తాం. రైట్. ఓకే, థాంక్యూ. సో మీ నుంచి సో ఏంటి అసలు అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, సో బొద్దింక అని ఏదైతే వ్యంగ్యంగా మాట్లాడారో ఈరోజు ఆ బొద్దింకే ఓ విజయం సాధించింది. సో ఏం మార్పులు కావాలనుకుంటుంది యువత? అండ్ ఇప్పుడు సాగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి కూడా అనేక శక్తులు యాడ్ అవుతూ ఉంటాయి. సో వాటన్నింటినీ తట్టుకొని యువత నిలబడగలుగుతుందా? 100% నిలబడగలుగుతుంది సార్. ఎందుకోసం అంటే ఈరోజు ఒక దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడాలంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్, విద్య వైద్యం అనేది ఫ్రీగా ఇస్తే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ డెవలప్ అవుతుంది. ఆ రకంగా ఈరోజు ఈనాటి ప్రభుత్వాలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి ఏవి ఇంప్లిమెంట్ చేస్తలేరు కాబట్టి నీట్ పేపర్ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పేపర్ లీకేజ్ అయ్యింది. ఈ పేపర్ లీకేజ్ కావడానికి ప్రధానమైనటువంటి కారణము అక్కడ ఉన్నటువంటి ఎన్టీఏ అనే సంస్థని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈరోజు వాళ్ళు డబ్బుల కోసమే, కేవలం డబ్బుల కోసమే వాళ్ళు ఈరోజు పేపర్ లీకేజ్ చేసి 22 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నందన్ నీలేకన్ వచ్చారు, పెద్ద టీము ఆ పేపర్ కోసం సెట్ అయిపోయింది. మొన్న నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏకంగా పిఎంఓలోనే మొత్తం ఆ పేపర్ కి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకున్న పరిస్థితి. ఇది ముందే తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చాయి కావు కదా, ఎందుకన్నా? అందుకే స్టూడెంట్స్ గా మేము ఏమని చెప్తా ఉన్నామంటే నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఈరోజు రీ ఎగ్జామ్ పెట్టిరని చెప్పి ఈరోజు మన స్టూడెంట్స్ అందరు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుంటే బీజేపీలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వంలో ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏముంది లీక్ అయింది కదా, లీక్ అయిన తర్వాత రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినాం కదా అని చెప్తా ఉన్నారు. ఈ రోజు స్టూడెంట్స్ గా మేమేం అడుగుతున్నామంటే ఈ రోజు పేపర్ లీక్ అయిందని రీ ఎగ్జామ్ పెట్టిరు కదా, మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో బీజేపీ వాళ్ళు ఈవీఎంస్ ట్యాంపర్ చేసి రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిరని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ ఎలక్షన్ పెట్టామని చెప్పండి వాళ్ళని. ఈ రోజు అంటే రాజకీయంలో ఉన్నారు కాబట్టి మీకు ఒక చట్టము, విద్యార్థులు ఉన్నాం కాబట్టి మాకు ఒక చట్టమా? ఈ రోజు బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులైనటువంటి వాళ్ళు కిషన్ రెడ్డి, ఇందాక మన తెలంగాణ గురించి ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్న అంశానికి నేను యాడ్ చేస్తున్నాను. ఒక బీజేపీ గురించో ఈ రోజు మనం చర్చించట్లేదు. అంతకు ముందున్న ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, రేపు రాబోయే ప్రభుత్వాలు కానీ అందరిది ఒకే దారి అయిన పరిస్థితుల్లో ఈరోజు యువత గళం విప్పాల్సి వస్తుంది. సో ఏంటి అంటే మొత్తంగా ఆ మార్పు రావట్లేదు కాబట్టి ఇక ప్రభుత్వంలో కూడా కీలకం కావాలనుకుంటున్నారా? కావాల్సిన సమయం ఆసన్నమైందా? ఈరోజు అలాంటి రకమైనటువంటిది రావాలని చెప్పి ఈరోజు స్టూడెంట్స్గా యావత్ దేశం మొత్తం యూత్, ఎందుకోసం అంటే ఈ దేశంలో 25% మంది యూత్ ఈరోజు అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, సోకాల్ ఎవరైనా ఉండొచ్చు, మా ఓట్లతోటి ఈరోజు అధికారంలోకి వచ్చి ఉంటున్నారు. కాబట్టి మా రైట్స్ కోసం మేము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏ రాజకీయ పార్టీలైనా చూడండి యూత్కి అవకాశాలు ఇస్తలేరు. ఎందుకంటే యూత్ అధికారంలోకి వస్తే యూత్ ను వాళ్ళని తీసుకుంటే ప్రశ్నించే తత్వం అనేది మొదలవుతుంది. కాబట్టి అందుకోసమని ఈ రోజు కేవలం 1%, అది కూడా ఎక్కడుంది? ఈ రోజు ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడంటే అతని తండ్రి, అతని మనవడు, వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. కానీ సామాన్య ఈ రోజు స్టూడెంట్స్ గా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, కానీ ఏది కూడా కావట్లేదు. కాబట్టి కేవలం ఈ దేశం మారాలంటే యూతే కావాలి. కాబట్టి యూత్ కూడా అధికారం రావడానికి స్టూడెంట్స్ అందరం కలిసి కూడా మేము ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి ఆ రకంగా మా రైట్స్ కోసం మేము పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం.
సిజేపీ పార్టీ గురించి ప్రత్యేకించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ కి ఒక ప్రాపర్ స్టాండ్ తీసుకొని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో వాట్ నెక్స్ట్, అసలు సిజేపీ పార్టీ నెక్స్ట్ ఏం చేస్తుంది? ఈ యూత్ ఏదైతే ఉందో ఆ యూత్ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. మీకోసం ఒక చిన్న యాడ్ ఆన్ చేస్తున్నాను. సో మనం ఈ రోజు అంశాలన్నీ మాట్లాడుకుంటున్నాం, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం, సో జాబ్స్ గురించి కూడా మాట్లాడేసాం. సో ఇక్కడ టెక్నాలజీ గురించి మాట్లాడితే చాలా మంది మేధావులు, సుందర్ పిచ్చయ్ కావచ్చు, చాలా మంది కూడా మన భారత్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, ఇతర దేశాల కంపెనీలకు వాళ్ళు సీఈఓలుగా ఉంటున్నారు. సో వాళ్ళ మేధో సంపత్తిని ఈ రోజు దేశం వాడుకోలేకపోతుంది అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. సో కాక్రోచ్ జనతా పార్టీ లేదంటే రేపు యువతరంగం అంతా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ మేధో సంపత్తిని ఇక్కడే వినియోగించుకునేందుకు ఏం చేయబోతుంది? అంటే ఇప్పుడు మన ప్రజెంట్ పాలన అయితే అంతా అక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు అందరూ. ఫస్ట్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటే మన కంట్రీ డెవలప్ అయ్యేది. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు సుందర్ పిచ్చే బయటకు వెళ్ళిందంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగాలేదు, ఇక్కడ బాగుంటే ఆయన బయటకు వెళ్ళాడు కదా. ఇక్కడ మన డెవలప్మెంట్ ఇక్కడ బాగున్నప్పుడే మన కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. బేసిక్ గా ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఏదైనా బాగుంటుందని మీరు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మధ్య ఇస్రోకి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటారు. సో ఉండారా? అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని జంజీ యువతరం కూడా కోరుకుంటుందా? ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ లేకపోతే గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో అవన్నీ దేశం కోసం ఉండాలంటారా? లేదు ప్రైవేటీకరణను కూడా జంజీ కోరుకుంటుందా? అంటే ఎఫిషియెంట్ గా ఉంటే ప్రైవేటీకరణ కోరుకుంటారండి, లేకపోతే అది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ విల్ నాట్ మేక్ ద డిఫరెన్స్. దాంట్లో ఎఫిషియన్సీ ఉండాలి, అది ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదొక పాయింట్ అండి. ఇప్పటికిప్పుడు దేశంలో భవిష్యత్తులో ఒక్క పేపర్ కూడా లీక్ అవ్వద్దు అంటే నాకు ఒక ఇండిపెండెంట్ ఎస్టిమేట్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన టోటల్ బడ్జెట్ వచ్చి ఒక 10,000 కోట్లే అండి. నేను ఇది ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నాను. అంటే 20 లక్షల కంప్యూటర్లు విత్ దాని మెయింటెనెన్స్ అన్ని లెక్కేస్తే ఇట్ విల్ కమ్ డౌన్ టు 10,000 crores. అంటే 10,000 crores అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చాలా చిన్న భాగం. ఇక్కడ మన దగ్గర 2 హైవేలు వేస్తేనే దానికి 7,000 కోట్లు ఇచ్చారు మొన్న. సో ఇట్స్ అది ఈ 2024 నుంచి ఇప్పటిదాకా అది కూడా చేయలేక అట్లీస్ట్ దశల వారీగా 2,500 ఇచ్చుకుంటూ వచ్చిన ఇప్పటికి కంప్లీట్గా మనం నిర్మిలుస్తుండే. అయితే ఇక్కడ మనందరికి ఒక సిగ్గుచేటు ఏంటంటే నైజీరియా అనే దేశం ఉందండి. నైజీరియా అనే దేశం మనలో 4 కూడా దాని జీడిపి లేదు. వాళ్ళు నీట్ కి ఈక్వలెంట్ ఎగ్జామ్ వాళ్ళ దగ్గర UTME అని ఉంది. వాళ్ళు 22 లక్షల మందికి పేపర్ లీక్ కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సక్సెస్ఫుల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎస్, అంటే జపాన్ మనం డెవలప్డ్ అనుకుంటాం కదండి. నైజీరియా అయితే ఇట్స్ ఎ పూర్ కంట్రీగా మనం అనుకుంటాం. వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చేయగలిగినప్పుడు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం చేయలేకపోవడం అనేది మనందరికి కూడా సిగ్గుచేటది. ఓకే అండి, ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎగ్జామ్ మనం చూస్తున్నాం, మన ఎలక్షన్ అంటున్నారు, దాని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే దాన్ని కూడా మళ్ళీ మోనోపలైజ్ చేయడానికి ఇదంటే అంటున్నారండి. ఒకవేళ వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దాంట్లో మళ్ళీ ఏంటంటే ఒకటే సెంటిమెంట్, ఇప్పుడు ఏదైతే సెంటిమెంట్ ఇప్పుడు ఒకటేసారి కాకపోతే ఆ సెంటిమెంట్ ని వేరే వేరే దగ్గర కొత్త సెంటిమెంట్లు తేవాల్సి వస్తుంది. బీజేపీ ఆలోచన ఏంటంటే ఒకేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే ఒకేసారి ఏదైనా పెద్ద సెంటిమెంట్ ఒక వారో వాడి ఒకేసారి దేశం అంతా వెళ్ళొచ్చు అని వాళ్ళ ఫీలింగ్ లో వాళ్ళు. రైట్. మొత్తంగా శివాని మనం చూస్తున్నాం జంజీ ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంది అనేది మనం సుదీర్ఘంగా ఒక గంట